భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలలో ఒక్కటైన పురాణాపూల్ వంతెనను సరికొత్త పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. 100 ఏళ్ల చరిత్ర కలిగి మూసీ నదిపై జంట నగరాలను అనుసంధానించిన మొట్టమొదటి బ్రిడ్జిగా ప్రసిద్ధి చెందినది పురాణాపూల్ వంతెన. ఈ చారిత్రక కట్టడానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన పురాణాపూల్ బ్రిడ్జిని సరికొత్త పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కసరత్తు చేస్తుంది. మూసీ నదిపై మొట్టమొదటి బ్రిడ్జి జంట నగరాలను అనుసంధానం చేస్తుంది. ఈ పురాణాపూల్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెనకు పర్యాటక శాఖ కూడా సరికొత్త రూపు ఇవ్వనుంది. నగరంలోని పర్యాటక అభివృద్ధిపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ మంత్రి అదేవిధంగా కృష్ణరావులు పాత వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. పురాణాపూల్ హైదరాబాద్ సంస్కృతికి అద్దం పట్టేలా పూర్తి స్థాయి హెరిటేజ్ ఆకర్షణగా మారుస్తారు. ఈ బ్రిడ్జిపై ప్రస్తుతం అయితే భారీ వాహనాల నిషేధం విధించి ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. చారిత్రక నిర్మాణాన్ని కాపాడడంతో పాటు పర్యాటకుల భద్రతను తదితర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జిపై వాహనాల రాకపోకను పూర్తిగా మళ్లించే అవకాశాలు ఉన్నాయని కూడా పర్యాటక శాఖ అధికారులతో పేర్కొంటున్నారు. ట్రాఫిక్ లేన్ జోన్గా మార్చడంతో పర్యాటకులు స్వేచ్ఛగా వంతెనపై నడుస్తూ చారిత్రక కట్టడాన్ని వీక్షిస్తూ గడిపేందుకు అవకాశం ఉంటుందని కూడా అధికారులతో చెబుతున్నారు. పర్యాటకుల కోసం అత్యాధునిక వసతులు కల్పించడంతో పాటు బ్రిడ్జిపై కూర్చునేందుకు ఏర్పాట్లు కూడా చేయనున్నారు. మూసీ నది అందాలను, పాతబస్తీ సంస్కృతిని చూసే విధంగా ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. వంతెన చారిత్రక రూపం రాత్రి వేళల్లో అద్భుతంగా కనిపించే విధంగా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తారు. పర్యాటకుల సాయంత్రం వేళల్లో సమీపంలోని ఆహ్లాదకరంగా గడిపేందుకు వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు అయితే మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పురాణాపూల్ పాత బ్రిడ్జ్ అభివృద్ధి పనులను కూడా చేర్చనున్నారని అయితే అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి పురాతన శైలి పునరుద్ధరణ వంతెనకు ఉన్న 22 ఆర్చులు రాతి గోడలను దెబ్బతీయకుండా రసాయనాలు, ఆధునిక సాంకేతికత సాయంతో క్లీన్ చేసి 100 ఏళ్ల నాటి రూపాన్ని తీసుకురావడానికి కూడా పురావస్తు ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులైతే చేపట్టనున్నారు. ఈ వంతెన ప్రత్యేకత చూసుకున్నట్లయితే కూడా దీన్ని అయితే 1578లో నిర్మించారు. మూసీకి 2 వైపులా ఉన్న నగరం అనుసంధానం చేసే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. 600 మీటర్లతో పాటు 35 అడుగుల వెడల్పు, అదేవిధంగా నది అడుగు భాగం కంటే కూడా ఎత్తు దాదాపుగా 54 అడుగులు, ఆర్చులు 22 ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇది కనుక పర్యాటక శాఖగా అభివృద్ధి చెందినట్లయితే కూడా నగరంలో సరికొత్త పర్యాటక కేంద్రం అయితే అభివృద్ధిలోకి రానుంది. ఇక నుంచి హైటెక్ సిటీ అందాలనే కాదు, పాత బస్తీ అందాలను కూడా వీక్షించే విధంగా ఈ పురాణాపూల్ అభివృద్ధి చేస్తే కనుక ఎంతగానో యూజ్ అవుతుంది. కొత్తగా వచ్చే విజిటర్స్కి కావచ్చు, హైదరాబాద్ నగరవాసులకి కూడా కావచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.